యాదాద్రి నుండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్వామివార్లను ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద పూజలు, నివేదనలు, మంత్రపుష్పము, ప్రత్యేక హారతులతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని ఆలయాల వద్ద పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ జిల్లాల ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు మాత్రం తెరవడం జరిగింది. అయితే ఈరోజు ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి భక్తులు బారులు తీరారు. అయితే ఏ ఆలయంకి వెళ్ళినప్పటికి కూడా భక్తులు మాత్రం బారులు తీరారని తెలుస్తున్నది. అయితే ఈ విశిష్టత ఏంది, అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. కృష్ణో రక్షతనో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ శత్రువో వనియత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్భిదం జగదిదం కృష్ణస్య దాసోస్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేదఖిలం. హే కృష్ణ సంరక్షమ. సమస్త జన ప్రజానీకానికి అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానిక జగిత్యాల వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో సనాతనంగా అనాదిగా ఆచార్యులు మనకు ఉపక్రమించినటువంటి విధానంగా ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాం. అసలు ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా, అంటే ఉత్తర ద్వార దర్శనం అని అందరం కూడా చెప్తూ ఉంటాం, ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎప్పుడైతే పాంచరాత్ర ఆగమ పద్ధతిలో ఉన్నటువంటి ఆలయాలే కావచ్చు, వైష్ణవ ఆలయాలే కావచ్చు, శైవ ఆలయాలే కావచ్చు, ఎవరైతే ఆ ఉత్తర ద్వార దర్శనం కూడా నారాయణ స్వరూపం కలిగినటువంటి అవతార పురుషులను ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఇహలోకంలో చేసుకున్నటువంటి పాపకృత్యములన్నీ కూడా నశించి మోక్షాన్ని పొందించే విధంగా భగవంతుడు మనకు నారాయణుడు కృప చేస్తాడని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటంటే, స్వామి శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో నిద్రకు ఉపక్రమించి నిద్రావస్థ నుంచి మేలుకునే స్థితిని, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఆ తర్వాత స్వామికి మార్గళ్ళి అని ధనుర్మాసం వచ్చేటువంటి ధనుర్మాసంలో స్వామికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆ తద్వారా స్వామి ఉత్తాన ఏకాదశి నుంచి నిద్ర మేలుకునే సమయంలో ఈ సమస్త దేవతలందరూ, అంటే 33 కోట్ల, మనందరం కూడా ముక్కోటి దేవతలని అంటాం, దీన్నే ముక్కోటి ఏకాదశిగా వర్ణిస్తాం. 33 కోట్ల దేవతలందరూ కూడా స్వామిని స్తుతిస్తూ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శనం చేసుకోవాలి ఉన్నప్పుడు, ఆ స్వామి ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం గుండా నన్ను ఎవరైతే దర్శిస్తారో వారందరికీ కూడా మోక్షాన్ని, వారికి కావలసినటువంటి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పి శ్రీమన్నారాయణుడు చెప్పినాడు. అదేవిధంగా అనాదిగా మనకు ప్రాంతీయ భావ ప్రకారంగా, అక్కడ ఆచార వ్యవహారాల ప్రకారంగా, క్షేత్ర ప్రభావం వల్ల అక్కడ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మన స్థానిక వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతోని స్వామికి తిరుమంజన కార్యక్రమాన్ని, అలాగే అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. విశేషం ఏంటంటే, ఈ రోజునాడు గరుడ సేవగా భగవంతుని బయటకు తీసుకురావడం జరుగుతుంది. ఈ గరుడ సేవ మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎవరైతే దర్శిస్తారో సకల పాప నివృత్తి జరిగి ఐశ్వర్యవంతులు అవుతారని ప్రతీతిగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా మన ఆలయంలో స్వామిని గరుడ సేవగా ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనాన్ని చేసుకోవడానికి భక్తులకు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఎవరైతే ఈ రోజునాడు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అవతారాలు ఉన్నటువంటి కృష్ణ అవతారాన్ని మన ఆలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శించిన వారి అందరికీ కూడా ఆయుహు, ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. వారి యొక్క మంగళాశాసనాల చేత దేశ అభివృద్ధి, రాజకీయ పరిస్థితులే కావచ్చు ఉన్నత స్థితి పొంది నదీ తటాకాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి జలంతో ఉండాలని, వ్యవసాయ అభివృద్ధి, వివిధ రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఆయా రంగాల అభివృద్ధి జరగాలని భగవంతుడు అందరికీ ఎల్లవేళలా మంగళాశాసనాలు చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయితే ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భక్తులు మాత్రము ఉదయం నుండే భక్తులు బారులు తీరారని చెప్పుకోవచ్చు. అయితే ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని, అదేవిధంగా పూర్వకాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఉన్నది. ఈ ఆచారంలో భాగంగా ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పేసి, అదే విధంగా ఇప్పుడు భక్తులు కూడా దర్శనం చేసుకుంటున్నారు, వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం